మార్కండేయుడు, నా రజక సోదరుల మన మడలే గుడో, పెద్దమ్మ గుడో, ఎల్లమ్మ గుడో, విశ్వకర్మల గుడో ఇట్లాంటివి మాత్రమే తెలుసు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా నేర్చుకున్నాను నేను ఈ 9-10 నెలల్లో. ఏ రాష్ట్రానికి సంబంధించిన విశ్వాసం, ఏ రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవాలు కోకొలలో ఉన్నాయి. ఇక్కడ ఈ గుట్ట మీద ఈ పేదోళ్ళంతా కలిసి న్యాచురల్గానే అన్ని కులాల సమాహారం కాబట్టి ఇది యాదవులు ఉండొచ్చు, పద్మశాలు ఉండొచ్చు, గౌడ్స్ ఉండరు, ముద్రాలు ఉండరు, ఇక్కడ విశ్వకర్మలు ఉన్నారు, నార్త్ ఇండియన్స్ ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు. ఒక్కరు కాదు ఇక పేదోళ్ళు అడ్డ కులం ఏదైనా కావచ్చు, కానీ అందరైతే పేదోళ్ళే. పక్క ఇక్కడ ఉన్న లెక్కలే మీరు ఎట్లున్నా కూడా పేదరెట్లే ఉన్నారు తప్ప ఉండరెట్లయితే ఇక్కడ. ఇది పేదోళ్ళ అడ్డ. వాళ్ళు పాపం రెండో జనరేషన్, ఒక జనరేషన్ అయిపోయింది, ఒక జనరేషన్ ఏమో ఇల్లు కట్టుకునేదంతా పిల్లగాళ్ళని చదివించుకున్నారు. రెండో జనరేషన్ ఏమనుకున్నారంటే ఇక బరకత లేకపోయా, మనకు మంచి జరగాలి కదా, మన కులదైవం కావాలి కదా అని చెప్పి ఊళ్ళో ఎట్లయితే చిట్టీలు వేసుకొని డబ్బులు జమ చేసుకుంటారో, రూపాయి చందా వేసుకొని గుడి కట్టుకుంటారో, అదే పద్ధతిలో ఇక్కడ పేదోళ్ళు కూడా మేము మంచిగా బతకాలి, మా కులదైవాన్ని పెట్టుకోవాలి, మా విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి ఏం కష్టపడరో 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు మన కులంలో కలిగిన వాళ్ళు ఎక్కడైనా బయట ఉంటే వాళ్ళకి పోయి భద్రాడుకొని ఇంత చిట్టి చందా రాయించుకొని కట్టుకున్న గుళ్ళు ఇవి. కట్టుకున్న గుళ్ళు ఇవి. ఒకవేళ నిజంగా కనుక ఈ జగన్గుట్టలో ఈ గుళ్ళ కాంప్లెక్స్ కనుక లేకపోయి ఉంటే ఇవి కూడా కబ్జాకు గురయ్యేది. ఎప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి, ఎప్పుడైనా పండుగలు వచ్చినప్పుడు బయటకు వెళ్ళడానికి, తన విశ్వాసాన్ని ప్రకటించుకోవడానికి ఇక్కడ ఏమీ ఉండేది కాదు. ఇది కూడా ఒక కాంక్రీట్ జంగల్లాగా ఉండిపోయింది. ఇవాళ అంతో ఇంతో ఈ జగన్గుట్ట మీద మిగిలిన ఈ 50 ఎకరాలు 100 ఎకరాలు క్షేమంగా ఉందంటే కుల సంఘాలు పెట్టుకున్న గుళ్ళ పుణ్యమే తప్ప వేరే వాళ్ళ పుణ్యం కాదు. రెండవది, ఇంకా ఇప్పుడు గుళ్ళ పేరట ఆక్రమించుకొని అమ్ముకునే దౌర్భాగ్యుడు ఇక్కడ లేడు నాకు తెలిసి. ఎందుకంటే దేవుడితో పెట్టుకోండి, దొంగ కూడా దేవుడితో పెట్టుకోడు. ఇప్పుడు మంచి జరగదని చెప్పి భయపడతారు. కానీ ఎందుకో మరి ఈ పార్లమెంట్ మీద ప్రాతినిధ్యం వహించిన మా రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు ఈ గుళ్ళతో గోక్కునే ప్రయత్నం చేస్తుండేందుకు అర్థం కాలే. ఎప్పుడు కూడా ధర్మంతో గోక్కోవద్దు, ధర్మంతో గోక్కోవద్దు, ప్రజల విశ్వాసాలను కించపరచద్దు, ప్రజలను ఇబ్బంది పెట్టద్దు. రాజ్యానికి ఈ 3 లక్షలు ఉండాలి. విశ్వాసాలతో చెలగాటమాడినోడు, పేద ప్రజలతో గోక్కున్నోడు ఎప్పుడు ముందట పడడు అనే చరిత్ర చదువుకో ముఖ్యమంత్రి గారు అంటున్నాడు. ఈ మధ్య చర్చ జరుగుతుంది అక్కడక్కడ. ఏమా ఈటలా అంటూ పడుకుంటుండా లేదా, తెల్లాలి లేస్తే ఏదో ఒక సమస్య మీద పోతూనే ఉన్నాడు. మనం అనుకోకముందు ఆయన తెలుస్తాను పోతాను అక్కడ అడ్డ పెడతాను అంటాడు. నేను ఉండేది ఎందుకు? నేను ఇక్కడ హామీ ఏమిచ్చినా అంటే నా ప్రజలకు కాలుకు ముళ్ళుడితే పన్నుతో పీకే సర్వీస్ చేస్తా అని చెప్పినాడు. ఇప్పుడే గుర్తు చేసుకుంటూ వస్తున్నాను. ఆ చౌరస్తాలో ఇసుక పోతే రాలని జనంతో తెలంగాణ ఉద్యమాన్ని ఆనాడు ఉవ్వెత్తులు లేపిన గడ్డ ఇదే గడ్డ. కారణం ఎక్కువ ఆనాడు తెలంగాణ బిడ్డల అడ్డ కాబట్టి. ఇది వరంగల్ వాళ్ళు, మహబూబ్నగర్ వాళ్ళు, కరీంనగర్ వాళ్ళు గివిల్లే ఉంటారు. జగద్గిరిగుట్టకు అన్ని జిల్లాలకు ప్రత్యేక బస్సులు ఉంటాయి. బంద్ చేయి అభిషేక్, బంద్ చేయి. జగద్గిరిగుట్టకు బస్సులే ఉంటాయి. మహబాద్కో బస్సు ఉంటుంది, కరీంనగర్కో బస్సు ఉంటుంది, జగిత్యాలకు బస్సు ఉంటుంది. ఏంటంటే అడ్డ ఇది. ఇప్పుడు నేను అంటున్నా ముఖ్యమంత్రి గారు, మా వాళ్ళు, మా జగద్గిరిగుట్ట వాళ్ళు గా హైటెక్ సిటీ దగ్గర ఓ 50 ఎకరాల భూమి కబ్జా పెట్టుతున్నారా? ఇవాళ నేను అంటున్నా, మీరు ఈ 15 నెలల కాలంలో గతంలో ప్రభుత్వం ఏం చేసింది? వాళ్ళు ఎక్కడ భూములు ఆక్రమించుకున్నారు, ఏం కొల్లగొట్టిండ్రు? ఇవాళ మీ 15 నెలల కాలంలో బ్రోకర్లు ఎట్లా వాలిపోయిండ్రు, మీ దగ్గర బంధువులు ఎట్లా వాలిపోతున్నారు? నేను దాని గురించి అడుగుతలేను. మేము అంటుందల్లా రంగనాథ్ని తెచ్చిపెట్టుకున్నాము. నేను రంగనాథ్ పర్సనల్ వ్యతిరేకంగా, ఎందుకంటే మా దగ్గర పోలీస్ ఆఫీసర్గా పనిచేసి మంచిగా ఉండే మా వరంగల్లో. మరి ఎందుకు ఎక్కడ శని పుట్టిందో కానీ ఆయన తీసుకొచ్చి ఇలా పడేసుకున్నాడు. ఈయనకు ఆయనకి ఇద్దరికి శని వచ్చింది.
నువ్వు నిజాయితీ పడిగా కావచ్చు కాక, నిజాయితీ ఆఫీసర్గా కావచ్చు కాక, కానీ నీవు చేస్తున్న బాధ్యత ఏందో ఒకసారి ఎప్పుడైనా ఆలోచించుకున్నావా రంగనాథ్ గారు అని అడుగుతున్నాను. ఇవాళ హైడ్రా ఎంతమందిని కంటి మీద కొనుక్కులు ఎక్కడ చేసింది, ఎంతమంది అనారోగ్యం పాలు చేసింది, ఎంతమంది ఇండైరెక్ట్గా చనిపోయింది. నీ పక్కకే కదా కూకడపల్లి నల్ల చెరువు, నీ పక్కకే ఉన్న నల్ల చెరువులో ఒక బుచ్చమ్మ అనేటువంటి కుటుంబం ముగ్గురు కొడుకులు లేక ముగ్గురు బిడ్డలే ఉంటే తనకున్న ఆ పట్టా భూమిని ముగ్గురు బిడ్డలకు సమానంగా పంచితే నీ హైడ్రా వచ్చి వాళ్ళ లీజుకి ఇచ్చిన భూములలో కట్టుకున్న షెడ్ కూల్చివేస్తే వాళ్ళ అల్లుళ్ళు బిడ్డలు ఇంటికి వచ్చి బుచ్చమ్మ మీద ఒత్తిడి చేస్తే అయ్యో మమ్మల్ని మోసం చేసినామని చెప్పి అత్తను ఒత్తిడి చేస్తే బాధ భరించలేక అవమానం తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న బిడ్డ బుచ్చమ్మ యాదవ్ యోగి నల్ల చెరువు కాడ కాకుపల్లి.